ఎట్లా ఉంది ఈ జగన్ గారి టూర్ కానీ అంతకుముందు లోకేష్ పవన్ కళ్యాణ్ గారి టూర్లు కానీ ఈ రెంటిని పోలిస్తూ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏదైనా పర్యటనకి అదే రైతాంగాన్ని పరామర్శించినప్పుడు కావచ్చు, లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు, లేదంటే ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి కలిసి సమస్య చెప్పినా ఆయనలో ఒక మానవత కోణం కనపడుద్ది. అంటే ఆయన దగ్గరగా లోతుగా చూస్తాడు ఆ యాంగిల్ ఏంటి, అక్కడ వాళ్ళ బాధ ఏంటి, నిజంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఏంటి, మనం ఏ విధంగా వాళ్ళకి భరోసా ఇవ్వగలుగుతాం, ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఇవ్వగలుగుతాం, ఒకవేళ అధికారంలో ఉండుంటేనేమో అప్పటికప్పుడు స్పాట్లో ఏదైతే పరిష్కారం. ఇప్పుడు మీకు చూడండి, ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. వెళ్తుంతో పాటు ₹1 కోటి పరిహారాన్ని ఇమీడియట్గా అందించి ఇంకా వాళ్ళకి సంబంధించి అక్కడ ఆ పరిశ్రమ అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి దాన్ని వేరే చోటకి మార్పిచ్చారు, శ్రీ మార్పిచ్చారు. ఎందుకంటే అక్కడ జనాలు ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లో ఉండకూడదు ఈ పరిశ్రమ అని చెప్పి. అంటే ఇమీడియట్గా దానికి పరిష్కారం కూడా చూపించారు. కానీ నిన్న చూస్తే ఏదైతే నారా లోకేష్ ముఖ్యమంత్రి కొడుకు హోదాలో మంత్రి హోదాలో అతను అక్కడికి వెళ్ళి ఏదైతే కార్మిక సంఘాలు అడుగుతున్నాయి, అయ్యా ₹1 కోటి ఇవ్వండి దీనికి సంబంధించి ఇస్తే ఆయన ఏమంటారు, అసలు మీరెవరు, మీ ఇంటి ఆవిడ చనిపోయాడా, మీరెవరు నన్ను అడగటానికి అని చెప్పి అహంకారపూరితంగా అధికార దర్పంతో మాట్లాడినట్టుగా క్లియర్గా కనపడింది. అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇదిగోండి ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేయటము లేదు, ఇంకొకటి మొన్న మీరు ప్రభుత్వం తరపున ఎవరైతే ఒక అతను చనిపోయాడు కదా కార్మికుడు, 2025లో చనిపోయినటువంటి కార్మికుడు సంబంధించిన దానికి మీరు ఇలా హామీ ఇచ్చారు, ఈ హామీయే ఇప్పటి వరకు నెరవేరలేదు, సో నేను వస్తే రేపొద్దున ఇవన్నీ చేస్తాను అని వినటం వాళ్ళందరికీ ఇదిగో ధైర్యంగా ఉంటుంది పార్టీ, కానీ మేమంతా ఎంటైర్ మీ అందరికీ అండగా ఉంటామని చెప్పటము, చెబుతూ ప్రభుత్వాన్ని ఏదైతే కొన్ని క్వశ్చన్లు ఆయన అడగటము, దానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రియాక్షన్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇది 26వ ప్రెస్ మీట్ తాడేపల్లి ఆఫీస్లో ఈ 2 సంవత్సరాల్లో. మళ్ళీ బయట మీకు ఏదైతే మామిడి రైతుల దగ్గరకో, మిర్చి రైతుల దగ్గరికి, పొగాకు రైతుల దగ్గరికి, లేదంటే మెడికల్ కాలేజీల అంశమో, గవర్నర్ గారిని కలిసి మెడికల్ కాలేజ్ రిప్రజెంటేషను, ఇప్పుడు నిన్న ఇట్లాంటి ఎవరైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెళ్ళినా ఇవన్నీ సపరేట్. ఇన్నిసార్లు క్వశ్చన్ చేసినా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పరు. సమాధానం చెప్పకపోగా రివర్స్లో తిడతారు, లేదంటే తల్లి చెల్లి, లేదంటే గొడ్డలి, లేదంటే నువ్వు ఈ తిట్టడం తప్ప నిన్న ఏమడిగారు ఆయన, అయ్యా ₹1 కోటి మీరు ఇవ్వండి, ఎందుకు ₹1 కోటి ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇస్తారో లేదో వాళ్ళు చెప్పరు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆయన క్లియర్గా స్టీల్ ప్లాంట్లో 28,000 మంది ఉద్యోగులు మేము ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు 10,500 మంది తీసేశారు మీరు 2 సంవత్సరాల్లో, మరి దీనికి సమాధానం చెప్పండి. అదేవిధంగా 34 విభాగాల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి కూడా ఆయన క్లియర్గా అడగటం జరిగింది. వాళ్ళ మీద పని ఒత్తిడి పెరిగింది. సో ఇది అదేవిధంగా యూనిట్ కరెంట్కి మేము ఉన్నప్పుడు 50 పైసలు ఏదైతే అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగులు క్వార్టర్స్లో నివసించే వాళ్ళకి యూనిట్ 50 పైసలు ఉండేది, ఇప్పుడు ₹8.50. అంటే ఎంత దారుణం చూడండి, ₹8 అదనంగా యూనిట్ కంటే పెద్ద పెద్ద పరిశ్రమలకు ఉన్న రేటుని వసూలు చేస్తూ ఉన్నారు కార్మికుల దగ్గర. సో ఇవన్నీ అడిగిన దానికి ఒక్కరి నుంచి నిన్న రియాక్షన్ లేదు. రియాక్షన్ లేక ఎవరో ఎల్వి సుబ్రహ్మణ్యం అది అన్నాడు, ఎల్వి సుబ్రహ్మణ్యం కాదండి, ఎల్వి సుబ్రహ్మణ్యం అన్న రాష్ట్రపతి. రెండోది అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు జగన్ గారు నిజంగా దాన్ని రాజధానికో ఇంకో దానికో తీసుకోవాలి లేదా అమ్మాలని అనుకోవడానికి అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాదు కదా, అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా నారా లోకేష్ మరి మంత్రి ఎట్లయ్యాడు? ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. లోకేష్ అమ్మాలన్నా అమ్మలేడు కదా, చంద్రబాబు డైరెక్ట్గా అమ్మేయాలన్నా అమ్మగలుగుతాడా? కేంద్రం కదా దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది. సో ఇప్పుడు ఎవరైనా కేంద్రానికే కదా జగన్ గారి టైంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు. రెండు సార్లు ఫిబ్రవరి నెల, అదేవిధంగా మార్చి నెలలో 2021లో 2 సార్లు లేఖలు రాసి కార్మిక సంఘాలకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పూర్తి మద్దతు తెలిపారు. సో మద్దతు తెలిపితే మీరు ఈరోజు ప్రైవేటీకరణకి ఆల్రెడీ అవుతుంది కొమ్మినేని గారు, 34 విభాగాలకు ఆల్రెడీ ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్లాంట్కి సంబంధించి కూడా ఇది ప్రైవేటీకరణ దాంట్లో ఉంది, అది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకని అక్కడ ఎంప్లాయీస్ అందరినీ తగ్గించేశారు. 46 సంవత్సరాల క్రితం ఏదైతే యంత్రాలు ఉన్నాయో ఆ పాత యంత్రాలను ఇప్పుడు కొనసాగిస్తున్నారంట. ఎందుకు? ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొత్త కొంటలు అప్పుడు ఈ ప్రభుత్వం. సో ఇన్ని రకాల వాళ్ళ ప్రమాదాలు జరిగినాయి. 27 ప్రమాదాలు జరిగినాయి అంట కొమ్మినేని గారు ఈ 2 సంవత్సరాల్లో. 27 ప్రమాదాలు జరిగినాయి. 2024 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో 20 మంది కార్మికులు చనిపోయారు. అప్పుడు ఒకళ్ళు, అప్పుడు ఇద్దరు, అట్లా మొత్తం 20 మంది చనిపోయారు. సో నిన్న జరిగింది కూడా ఇది 2 ప్రమాదాలు ఒకే దాంట్లో. నిన్న మీరు ఈనాడే రాసింది కదా, ఒక ప్రమాదంలో 16 మంది మృత్యుంజయులుగా ఏదైతే బయటకు వచ్చామని చెప్పి వాళ్ళు SMS పెట్టుకున్నారంట గ్రూప్లో. కొద్దిసేపటికి 2వ చోట ప్రమాదం జరిగింది అదే ప్లాంట్లో. సో ఇన్ని రకాల అక్కడ ఇబ్బందులు ఉంటే నేను మంత్రి వెళ్ళాడు. ఏదైతే అసలు ఎంత దారుణం అంటే కుమారస్వామి వచ్చాడు ఎక్కడి నుంచో, వీళ్ళలో ఎక్కడి నుంచి, అనిత అక్కడ లోకల్ MP బోలా అప్పుడు ఆ టైంకి. సో ఎప్పుడు వెళ్ళారు? తెల్లారు వెళ్ళారు.
రెండోది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదు? విజయవాడ నుంచి అంత అరగంటే కదా మామూలుగా అయితే అన్ని స్పెషల్ తిరుగుతూ హెలికాప్టర్. ఉంటారు కదా. మామూలుగా అయితే అక్కడికి వెళ్ళి ఏదో డ్రామాలు చేసి వస్తూ ఉంటాడు, అది సెకండరీ పార్ట్ అనుకోండి. సో మరి ఎందుకు వెళ్ళలేదు? సో అక్కడ ఆల్రెడీ సమస్య తీవ్రంగా ఉంది, కార్మికులు నిలదీస్తారు. అదే ముఖ్యమంత్రి నిలదీస్తే మొత్తం బ్యానర్ ఐటమ్ అయింది కదా నేషనల్ వైడ్గా, ముఖ్యమంత్రి నిలదీస్తారని చెప్పి. అందుకనే ముఖ్యమంత్రి సైడ్ చేస్తూ వాళ్ళ కొంతమంది లోకేష్ గారికి ఎలివేషన్ కోసం వెళ్ళారని, లోకేష్ గారు వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారని, ఇట్లే రకరకాల సార్. ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వేరు సార్లు వెళ్ళటం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వాళ్ళే కదా ముగ్గురు కూటంలోనే ఉన్నారు, అంటే వెళ్తారులే అప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం టైం తీసుకుని గంట గ్యాప్ లో వెళ్ళేదేమో నేను గారు. ఇప్పుడు మీరు ఒక రోజు ముందు ఈయన వెళ్ళాడు, తర్వాత ఈయన వెళ్ళాడంటే అది వేరే. రెండోది పవన్ కళ్యాణ్ శాఖ కూడా సంబంధించింది కాదు కదా లెక్క ప్రకారం. కార్మిక శాఖ మంత్రి వెనకాడ ఉన్నాడు కనపట్ల, వాసనశెట్టి సుభాష్ ఆయన వెనకాడ ఉన్నాడు. సో వీళ్ళు ఇప్పుడు ఈ కలిసి వెళ్ళి సరే మీరు నిజంగా భరోసా ఇవ్వచ్చు కదా. వీళ్ళకి ఏం లేదండి, అధికార దర్పం, అధికార అడ్డదారులు అధికారంలోకి వచ్చారు, మనకి ఎవరితో ఏం పని. అది ఒక యాంగిల్. స్వాంతన చేకూర్చడంలో జగన్ గారు సక్సెస్ అయ్యారు, అదే వాళ్ళని స్వాంతన చేకూర్చగలిగారా? రెండు, లోకేష్ గారి కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలకి పోల్చితే జనంలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? మరి ఎల్లో మీడియా అయితేనేమో జగన్ గారి మార్కు రాజకీయం అంటూ ఆయన జగన్ గారు వస్తుంటే జనాలు ఎవరు రాకూడదు వాళ్ళ ఆలోచన ఏంది? ఇప్పుడు జగన్ గారు వస్తుంటే ఖచ్చితంగా పార్టీ నాయకులు వస్తారు, అభిమానులు వస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తారు అనేటటువంటి దాంట్లో ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు రకరకాల పేపర్లో రాసుకుంటారు, లేకపోతే దాని గురించి వదిలేద్దాం. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన ఈరోజు చూడండి సార్, అన్ని రకాల వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆయన భరోసా ఇస్తుంటేనే కదా వస్తుంది. భరోసా ఇవ్వకపోతే నాయకుడు అనే అతనికి భరోసా దొరకదు అంటే ఎవరు వస్తారు? ఈరోజు డిఎస్సి ఉద్యోగులు కావచ్చు, అదే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు రైతులు కావచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు జగన్ గారు అక్కడికి వెళ్ళినో, లేదంటే వాళ్ళకి ఏదన్నప్పుడు మొన్న జగన్ గారు ఎయిర్పోర్ట్ నుంచి అదే బెంగళూరు వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో కూడా అక్కడ కానూరు దగ్గర ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫ్లైఓవర్ వల్ల నిర్మాణూరు దగ్గర ఫ్లైఓవర్ దగ్గర ఇల్లు పోతున్నాయని వాళ్ళు జగన్ గారిని కలిసి మాకు మద్దతు ఇవ్వమని. సో అంటే జగన్ గారు భరోసా ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆయన అధికారంలో రాగానే దాన్ని ఏదైతే ఇచ్చినటువంటి భరోసాని నిలబెడతాడు అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు వస్తూ ఉన్నారనేది మనకు క్లియర్గా కనపడతా ఉంది. రైట్. అంటే ఇప్పుడు కోటి పరిహారం ఇస్తారా మరి వీళ్ళు ఈ జగన్ గారి డిమాండ్ మేరకు? సార్ వాళ్ళు ఇచ్చేది అయితే మొన్న అనౌన్స్ చేసేవాళ్ళు, వాళ్ళకి రామోజీరావు చచ్చిపోతే సబ్ పెట్టడానికి 10 కోట్లు ఇస్తారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అక్రమంగా ఉంటున్న కొంపకి 8 కోట్లు ఖర్చు పెడతారు, అది లైటింగ్లు కానీ లేదా మరమ్మతులకు కానీ. కార్మికులకు మాత్రం ఏమంటే వీళ్ళకి నోరు రావట్లేదు. ఇప్పుడు వీళ్ళు సొంత డబ్బు ఏమైనా అడగట్లేదుగా. ఇప్పుడు ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన డబ్బు అడుగుతున్నారా, లేదంటే ఏమన్నా హెరిటేజ్ డబ్బు అడుగుతున్నారా? నారా లోకేష్ని అడుగుతుంది ఎవరు? ప్రజల సొమ్మునే, ప్రభుత్వానికి సంబంధించింది అడుగుతున్నాం. మీరేమో నా ఇష్టం అండి, నేను 99 పైసలకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎన్ని వేల ఎకరాలు కావాలంటే అన్ని వేల ఎకరాలు ఇస్తా, నా ఇష్టం అంటున్నాడు. నువ్వు ఏ హోదాలో నీ ఇష్టం నీ ఇస్తానన్నావు, మరి ఈరోజు ఎందుకు ఇవ్వని అంటున్నావు? అంటే నీ బినామీల మీద ఉన్నటువంటి ప్రేమ కార్మికుల మీద లేదు అనేది స్పష్టంగా వాళ్ళ మాటలోనే అర్థమైంది కదా.